హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను చేసే వీడియో ఏంటంటే పల్లీ చెక్క అండి. పల్లీ చెక్క అయితే నేను చాలా టేస్ట్గా చేశాను, చాలా బాగుంది. మా పిల్లలకి నచ్చినట్టుగా అయితే చేశాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. నేనైతే నా స్టైల్లో నేను ఇలా చేశానండి. ఏం లేదండి, కొన్ని శనక్కాయలు తీసుకున్నాను, అవి మొత్తం ఒలిసి పక్క పెట్టుకున్నాను. తర్వాత వేయించి అవి కొంచెం చల్లారాలని పక్కకైతే పెట్టుకున్నాను. మేము శనక్కాయలు ఒకసారి సంవత్సరం సరిపడా తీసుకుంటామండి. మా పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు వర్షాలు వచ్చినప్పుడు వేయించి వాళ్ళకి స్నాక్స్ లాగా పెడదామని మేమైతే ఎక్కువ తీసుకొని పక్కా పెడతాము. దాటిని నేను కొన్ని తీసి ఒలిసి పక్కా పెట్టాను. అవి మంచిగా వేయించి దోరగా మంచిగా పొట్టు ఇట్లా పట్టుకుంటే రాలిపోవాలి పొట్టు. అట్లా వేయించేసి పక్కకి ఒక కళాయి పక్కా పెట్టేసాను. తర్వాత ఒక ప్లేట్కి అయితే ఆయిల్ పూసేసి పక్కా పెట్టి, నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే ఆయిల్ మంచిగా అప్లై చేసుకొని పక్కా పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే నేను పిల్లగాళ్ళకి పల్లీలు ఒకటే కాకుండా కొంచెం నువ్వులు కూడా తింటే బలమని దాని నువ్వులు కూడా నేను కొంచెం వేయించి అందులో కలిపేసాను. కొంచెం బెల్లం అయితే తీసుకున్నానండి. నేను పల్లీలు తగ్గట్టు బెల్లం తీసుకున్నాను. దాన్ని పాకం పట్టేసి మరీ పాకం వచ్చేటట్టు చేయొద్దండి, కొంచెం ఇలా పట్టుకుంటే అతుక్కుపోయేటట్టు వచ్చేసి అలా పల్లీలు నువ్వులు పోసాను. అది మంచి దగ్గరికి కలిపేసేసి ఇక ఆయిల్ కలిపిన ప్లేట్లో అయితే వేసాను. ఆయిల్కి అప్లై చేసాను కదా ప్లేట్కి, దాంట్లో వేసేసి కొద్దిసేపు ఆరబెట్టాలి. ఆరబెట్టిన కొద్దిగా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే షాక్తోనే అలా ముక్కల్లా కట్ చేసి ఉంచుకుంటే మనకి తర్వాత ఆరిపోయినాక ఇట్లా తీయగానే వచ్చేస్తుంది.